ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, సుమిత్ర ఈ పోటీలో మనం పాల్గొనాలి మావయ్య గారు. అవును, నా మెట్టినింటి పౌరుషం ఏంటో ఆ కుటుంబానికి తెలియాలి. అవును, వాళ్ళందరికీ కూడా మనమేంటో చూపించాలి మావయ్య గారు అని ఎనగాలనే. అవునమ్మా సుమిత్ర, ఇక నువ్వు చెప్పాక నేనెందుకు వెనకడుగు వేస్తాను? కార్తీక్, అమ్మ దీప, మనం ఈ పోటీలో పాల్గొంటున్నాము అని ఎనగాలనే. ఒక్కసారిగా జ్యోత్స్న అలాగే పారిజాతం షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న అయితే మమ్మీ అని వెనకాలే, నోరు బియ్యవే, అసలు నువ్వేం మనిషివే? ఆ మనిషి మీ తాత గురించి అలా మాట్లాడాక కూడా ఇంకా నువ్వు మీ తాతని వెనకడుగు వేయమని ఎలా చెప్పగలుగుతున్నావు? దీప శివనారాయణ గారి మనవరాలు పౌరుషం ఏముందో అంతా కూడా దీపలో ఉంది. కానీ నువ్వు అని ఎనగాలే. ఇక పారిజాతం, అది కాదు సుమిత్ర, అత్తయ్య గారు, ఇక మీరు ఏమీ మాట్లాడద్దు, ఇక ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పేసి అనగాలనే శివనారాయణ, అవునమ్మా సుమిత్ర, నువ్వు చెప్పింది నిజం, ఇక ఈ పోటీలో మనం వెనకడుగు వేసేదే లేదు. ఈ దెబ్బతో ఆ దక్షిణామూర్తికి మనమంటే ఏంటో తెలిసేలా చేద్దాం. ఇంకొకసారి వాడు మనం కళ్ళ ముందుకు రావటానికి కూడా భయపడేలాగా వాడికి మనం స్ట్రాంగ్ వార్నింగే ఇద్దామమ్మా అని చెప్పేసి అంటాడు. ఇక దీప అలాగే కార్తీక్ అయితే, అవును తాత, ఇది పోటీనే, కానీ వాళ్ళకి ఉన్న గర్వం అణిచివేయడానికి ఇదొక మంచి అవకాశం అని వెనకాలే సూరజ్, అవును సార్, మళ్ళీ మన రెస్టారెంటు నెంబర్ 1 అని అందరికీ తెలుస్తుంది. ఇలాంటి కొత్త రెస్టారెంట్లు వచ్చినా మనల్ని ఏమీ చేయలేరని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. కరెక్ట్ సూరజ్, నువ్వు చెప్పింది కరెక్టు. ఈ పోటీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పండి. అలాగే ఈ పోటీలో మనకి ఒక మంచి చెఫ్ కూడా కావాలి. దానికి సంబంధించినవన్నీ కూడా మీరు చూసుకోండి. మనం ఎవరిని చెఫ్గా తీసుకుందామో అన్నది లాస్ట్లో డిసైడ్ అవుదాం. సరే తాత, మేము ఇంకా వెళ్తాము అని వెనకాలనే. ఇంతలోకి సుమిత్ర, కార్తిక్ ఆగరా, ఏంటత్తా? అన్నయ్య డిశ్చార్జ్ అయ్యారు, ఇండియాకి వస్తున్నారని కాంచన చెప్పింది. అవునత్త, ఇంకా మాస్టారు రాలేదంట, ఫ్లైట్ డీలే అంట. ఇప్పుడు మేము వెళ్ళి మాస్టర్ని తీసుకొని ఇంటికి వెళ్తాము. అవునా, అయితే మేము కూడా అక్కడికి వస్తాం, అందరం శ్రీధర్ని కూడా చూసినట్టుంటుంది అని వెనగాలనే. సరే తాత అని అంటూ ఉంటే ఇక అక్కడున్న సూరజ్, సార్, నేను కూడా మీతో పాటు వస్తాను, నాకు కూడా ఆయన్ని చూడాలనుంది. అయ్యో సూరజ్, అలా అంటావేంటి, నువ్వు కూడా రావాలి అని వెనకాలే. అవును బ్రదర్, సమయానికి ఆ రోజు నువ్వు మాస్టర్ని హాస్పిటల్లో జాయిన్ చేయించకపోతే ఈరోజు మాస్టారు ఇలా ఆపరేషన్ చేయించుకొని వచ్చేవారే కాదు. దీనంతటికీ మూల కారణమే నువ్వు రాకుండా ఎలా? పద బ్రదర్ అని అంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న, నేను ఇప్పుడే పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను అని చెప్పేసి అంటుంది. ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక పారిచేతమైతే, వస్తే జ్యోత్స్న, చూస్తూ ఉంటే ఏదో పెద్ద రణరంగమే జరిగేలా ఉంది, ఏంటికి రా నేను అంటుంది. అవునే, ఆ దక్షిణామూర్తిని ఎంత దూరంగా మీ తాతకి ఉంచాలనుకుంటున్నానో, కానీ ప్రతిసారి ఆ దక్షిణామూర్తి ఎదురవుతూనే ఉన్నాడు. దక్షిణామూర్తే కాకుండా ఇప్పుడు ఆ మాల్ని కూడా. నాకేదో నా టైం దగ్గర పడినట్టు అనిపిస్తుంది. గ్రాని, నీ టైం దగ్గర పట్టవేంటి? అంటే అది 5 క్రితం నేను చేసిన పాపం బయటపడుతుందేమోనే. నన్ను మీ తాత, మీ అమ్మ అందరూ బయటకి గెంటేస్తారేమో, నాతో పాటు నిన్ను కూడా గెంటేస్తారేమో. గ్రాని, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేదేదో వాగుతున్నావేంటి? ఏమైంది గ్రాని? అంటే అది అని అంటూ ఒక్కసారిగా ఆపేస్తుంది. గ్రాని, నువ్వేదో దాచిపెడుతున్నావు, ఏం జరిగింది చెప్పు, ఏం దాచావు? ఏం లేదే, అంటే నేను బిడ్డల్ని మార్చాను కదా, ఆ విషయం ఎక్కడ బయటపడుతుందని భయం వేస్తుంది. గ్రాని, టాపిక్ లేని విషయాన్ని తీసుకొచ్చి నువ్వు డిస్కషన్ చేస్తున్నావు అంటే నాకేదో డౌట్గా ఉంది. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నావు? ఓసే, నా భయాలు నాకుంటాయి, ప్రతిదీ నువ్వు అలా గుచ్చి అడగ మాకు. కింద అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నువ్వు త్వరగా రా అంటూ పారిజాతం వెళ్ళిపోతుంది. గ్రానీని చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది. గ్రాని ఏదో విషయాన్ని దాచిపడుతుంది, అదేంటో తెలియాలి అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన ఇంట్లో వాళ్ళందరూ కూడా కారులో బయలుదేరుతారు. ఇక కార్తిక్ అలాగే దీప, మేము మాస్టర్ని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తాం, మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిపోండి తాత అని వెనకాలే. శివనారాయణ వాళ్ళందరూ కూడా ఇక కాంచన ఇంటికైతే బయలుదేరుతారు. ఇంకా ఒక పక్కన కాంచన అయితే గుమ్మం ముందే ఉండి శ్రీధర్ ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అనసూయ వస్తుంది. చెల్లమ్మ, శ్రీధర్ బాబు వచ్చిన వాడు ఇంట్లోకి వస్తాడు కదా, గుమ్మం నుంచి అటు వెళ్ళిపోడు కదా అక్క, మరి లేకపోతే ఉదయం నుంచి నువ్వు ఈ గుమ్మం దగ్గర నుంచున్నావు, వచ్చేవాళ్ళు ఫోన్ చేస్తారు కదా. ఫోన్ చేశానక్క,
కానీ ఫోన్ కలవట్లేదు. ఫ్లైట్లో ఉండుంటారులే అమ్మా. కార్తిక్ అలాగే ఆయన ఉదయాన్నే వస్తానని చెప్పారు. ఈ కార్తిక్ గారు కూడా ఏదో మీటింగ్ ఉంది తాత, నేను ఆ మీటింగ్లో ఉన్నామని ఫోన్ తీయట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదక్క. చెల్లమ్మ కావాలని నిన్ను అందరూ ఆట పట్టిస్తున్నట్టున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే అప్పుడే ఇంటికి అందరూ వస్తారు. అందరినీ చూసి ఒక్కసారిగా కాంచన, అక్క నాన్న అలాగే వదిన వస్తున్నారంటే ఆయన కూడా వస్తున్నారేమో అని అనుకుంటూ ఉంటే శివనారాయణ అలాగే సుమిత్ర ఇక పారిజాతం జ్యోత్స్న అక్కడికి వస్తారు. ఏంటమ్మా కాంచన, గుమ్మం ముందే ఎదురు చూస్తున్నావు ఏంటి వదిన? మా కోసమా లేదంటే అన్నయ్య కోసమా అని వెనకాలనే అంటే వదిన అది ఆయన మీతో పట్టు రాలేదా? కాసేపు ఆగితే వస్తారులే కాంచన అని శివనారాయణ అంటాడు. ఇంతలోకి అప్పుడే కార్తిక్ అలాగే దీప శ్రీధర్ని తీసుకొని ఇంటికి వస్తారు. ఒక్కసారిగా శ్రీధర్ని చూసిన కాంచన చాలా ఎమోషనల్ అవుతుంది. మావయ్య గారు, కాంచన, చెల్లమ్మ, సుమిత్ర అంటూ శ్రీధర్ అందరినీ పలకరిస్తాడు. శ్రీధర్, ఇప్పుడు నీకెలా ఉంది? నీ ఆరోగ్యం బాగానే ఉందా? నా ఆరోగ్యం బాగానే ఉంది మావయ్య గారు. మీ అందరి ప్రేమాభిమానాలే ఈరోజు నన్ను ఇలా అందరి ముందుకు తీసుకొచ్చింది అని వెనకాలనే కార్తిక్, దీప, అవును మాస్టరు, ఒక మనిషి అయితే నీకోసం ఉదయం నుంచి ఎదురు చూస్తుంది. అవును శ్రీధర్ బాబు, గుమ్మం దగ్గరే కూర్చొనుంది, ఇప్పుడే లోపలికి వచ్చింది అని వెనకాలనే కాంచన, నన్ను క్షమిస్తావా కాంచన? ఏంటండి ఆ మాటలు? ఇప్పుడు మీరు సంతోషంగా ఉండాలి, ఏది ఆలోచన పెట్టుకోవద్దు అని వెనకాలనే ఇక సూరజ్, సార్ మీకు ఇప్పుడు ఎలా ఉంది? నాకు బాగానే ఉంది సూరజ్. అయినా సార్ అంటున్నావేంటి? నీకు అప్పుడే చెప్పాను, నా కొడుకు ఎలా నన్ను పిలుస్తాడో నువ్వు కూడా నన్ను అలాగే పిలవచ్చు అని వెనకాలనే అయితే మాస్టర్ అనే పిలవమంటావా అని చెప్పేసి కార్తీక్ అంటాడు. అవును అని వెనకాలనే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇక అనసూయ, అందరికీ వంటలు రెడీ చేస్తాను అత్తయ్య, నేను కూడా వస్తాను అని దీప అంటుంది. వెళ్ళమ్మా వెళ్ళు, ఈ వంట పని నీకు బాగా చేతనైన పని కదా అని పారిజాతం అంటుంది. ఒకసారిగా శివనారాయణ, పారిజాతం అని వెనకాలనే అది కాదండి, దీప వంటలు బాగా చేస్తుంది కదా, ఆ ఉద్దేశంతో అలా అన్నాను. అందుకే కదా మీరు దీపని రెస్టారెంట్కి సీఈఓని కూడా చేశారు అని వెనకాలనే జ్యోత్స్న, కరెక్ట్గా చెప్పావు గ్రాని, దీపలాగా నాకు కూడా బాగా వంటలు చేయడం వచ్చుంటే మా తాత నన్ను కూడా సీఈఓని చేసేవాడు. కానీ దీపలాగా నేను వంటలు చేయలేను కదా అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం, అది చదువు రాని వాళ్ళు చేసే పనే, దీప కంటే చదువు లేదు, అయినా తన తండ్రి ఉన్న దౌర్భాగ్యానికి దీప వంట నేర్చుకుంది. ఆ కర్మ నీకేముంది? నువ్వు శివనారాయణ మనవరాలివి, కోట్ల ఆస్తికి వారసురాలివి, నీకు దాంతో పోలికే అంటే అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర, అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే సుమిత్ర, అది చూడండి అత్తయ్య గారు, ఒక మనిషిని పొగట్టడానికి ఇంకొక మనిషిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. అలా అయితే దీప విషయంలో జ్యోత్స్ననే చాలా తక్కువ. అవును, జ్యోత్స్న నిజంగానే ఉన్న ధనవంతుల కుటుంబంలోనే పుట్టింది, తనకంటూ ఏ లోటు లేదు. కానీ జ్యోత్స్న ఏం నేర్చుకుంది? తనకున్న తెలివితేటలు, తనకున్న చదువు తనని ఏం చేసింది? దీపకున్న జ్ఞానం, దీపకున్న మంచితనం దీపకి ఏ స్థానంలో కూర్చోబెట్టింది? ఇక్కడ అర్థం కావట్లేదా అత్తయ్య గారు? ఎవరి స్థానం ఏంటో అని వెనగాలే, అమ్మ సుమిత్ర, పారిజాతానికి ఇవన్నీ అంత తేలిగ్గా అర్థం కావులే. కొన్ని విషయాలు పారిజాతానికి నేనే అర్థమయ్యేలా చెప్పాలి. చూడు పారిజాతం, దీప వంటలు బాగా చేస్తుందని నేను దీపని సీఈఓని చేయలేదు. దీప టాలెంటు, దీప సామర్థ్యం చూసి దీపని సీఈఓని చేశాను. అడ్డదారులు తొక్కి తప్పుడు ఆలోచనలతో చేసేవాళ్ళు ఎప్పుడూ ముందుకు రారు. అది జ్యోత్స్నని చూసి తెలుసుకుంటే నీకు బాగా అర్థమవుతుంది. కాకపోతే ఈరోజు నువ్వు చేసిన దానికి నీకు శిక్ష పడాల్సింది. అయ్యో నేనేం చేశానండి? నువ్వేం చేశానంటావేంటి? ఇప్పుడు అనసూయతో పాటు నువ్వు కూడా వంటలు చేయాలి. ఈరోజు వంట పని మొత్తం నీదే. వెళ్ళు, అనసూయతో పాటు నువ్వు కూడా వంటలు చేయి. తీసుకెళ్ళమ్మా అనసూయ అని వెనకాలనే, తప్పకుండానండి పారిజాతం గారు, మీరు రండి అంటూ అనసూయ పారిజాతాన్ని తీసుకెళ్తుంది. ఇక జ్యోత్స్న గ్రాని అడ్డంగా ఇరుక్కుంది అని అనుకుంటూ ఉంటే సుమిత్ర, ఏయ్ నువ్వేం చేస్తున్నావు జ్యోత్స్న? వెళ్ళి అందరికీ మంచినీళ్ళు తీసుకురా అని వెనకాలనే, మమ్మీ నేనా? నువ్వే వెళ్ళవే అని వెనకాలనే జ్యోత్స్న ఇక వెళ్తుంది. ఇక ఇంతలోకి అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పారిజాతం అయితే, బాబోయ్ ఈ కట్టెల పొయ్యి మీద ఇప్పుడు వంటలు చేయాలా? నా పని అయిపోతుంది. పారిజాతం గారు, నేనేం చేయాలో చెప్పనా? నువ్వెందుకు చెప్పడం అనసూయ? వంట నాకు రాని పనా ఏంటి?
నేను చేస్తానుగా అని చెప్పేసి పారిజాతం గబగబా ఇక వంటలన్నీ చేసేస్తుంది. పారిజాతం గారు, మీరు కూడా ఒకప్పుడు పని మనిషే కదా, వంట మనిషే కదా, ఈ అనసూయ ఏంటి ఇలా కనిపెట్టేసింది, చిటికెలో వంటలు చేసేశారు కదా అని అంటుంది. ఇక అందరూ కలిసి భోజనాలు అయితే తింటూ ఉంటారు. ఇక జ్యోత్స్న అలాగే పారిజాతం అందరూ కూడా భోంచేస్తూ ఉంటారు. పర్వాలేదు పారిజాతం, చాలా సంవత్సరాల తర్వాత వంట చేసినా బాగానే చేశావు. ఏదోనండి, మీ అభిమానం, మీరు అలా పొగుడుతూ ఉంటే నా మనసు చాలా సంతోషంగా ఉంది. అవునా పారిజాతం, అయితే ఇక నుంచి రోజు వంట నువ్వే చెయ్యు, రోజు నిన్ను పొగుడుతాను అని వినగానే బాబు ఇలా ఇరుక్కుపోయానేంటి అని చెప్పేసి అనుకుంటుంది. ఇక దీప ఏమో అందరి దగ్గరికి వచ్చి ఒక స్పెషల్ స్వీట్ పెడుతూ ఉంటుంది. ఏంటమ్మా దీప ఇది? దీప ఒక స్వీట్ని తయారు చేసిందిలే తాత, అది అందరికీ పెట్టమని నేనే చెప్పాను, అందరూ టేస్ట్ చేసి చెప్పండి అని వెనకాలనే ఇక అందరూ కూడా ఆ స్వీట్ని టేస్ట్ చేస్తారు. చాలా అద్భుతంగా ఉందిరా ఈ స్వీటు, దీప కొత్తగా తయారు చేసింది తాత, రెస్టారెంట్లో కూడా ఈ మెనూలో దీన్ని యాడ్ చేద్దాం అంటుంది. అవునా అమ్మా, అయితే ఇది స్పెషల్ డిజర్ట్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని మెనూలో యాడ్ చేయి అని వెనకాలనే ఇక జ్యోత్స్న ఈ దీప చేసే ఓవర్ యాక్షనే నాకు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన పారిజాతం అయితే దక్షిణామూర్తి మాలిని కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అందరూ భోంచేసేసాక పారిజాతం బయటికైతే వెళ్తుంది. ఇక అప్పుడే జ్యోత్స్న కూడా బయటికి వస్తుంది. కానీ అందరూ లోపలుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకు ఏదో డౌట్గా ఉంది గ్రాని, ఆ దక్షిణామూర్తికి ఆ మాలినికి నీకు ఏదో సంబంధం ఉంది, చెప్పు గ్రాని అని వెనకాలనే అప్పుడే సుమిత్ర కూడా బయటికి వస్తుంది. ఇక పారిజాతం, సంబంధం కాదే, పెద్ద పాపమే నా చుట్టూ తిరుగుతుంది, ఏంటి గ్రాని నువ్వు అంటుంది? అవునే, ఇప్పటి వరకు సుమిత్ర తన కన్నతల్లి దూరం అవడానికి కారణం ఆ దక్షిణామూర్తి అనుకుంటుంది, కానీ అసలైన కారణం అది కాదు. గ్రాని, ఏం చెప్తున్నావు నువ్వు? అసలైన కారణం అది కాదు అంటే ఆ కారణం ఏంటో నీకు తెలుసా? తెలిసే, అందుకే నా భయం అంతా అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర అది విని షాక్ అవుతుంది. ఏంటి అత్తయ్య గారు జ్యోత్స్నతో ఈ విషయం గురించి చెప్తున్నారు? మా అమ్మ చావుకి కారణం మా నాన్న కాదా? ఏంటి అత్తయ్య గారు ఏమంటున్నారు అని అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న, గ్రాని అంటే నీకేదో విషయం తెలుసు, చెప్పు, ఏం జరిగింది? ఏం జరిగిందంటావేంటే, ఆ రోజు సుమిత్ర పుట్టిన బిడ్డని మార్చడానికి రూమ్లోకి వెళ్ళాను కదా, అప్పుడు నిన్ను మారుస్తూ దీపని ఉయ్యాల్లోంచి తీసేస్తున్నప్పుడు సుమిత్ర కన్న తల్లి చూసేసింది నన్ను. గ్రాని, అవునే, ఆ రోజు నిన్ను దీపని మార్చేస్తున్నప్పుడు సుమిత్ర తల్లి నన్ను చూసేసింది. అలాగే దీపని తీసుకెళ్తున్న నాకు అడ్డుపడింది. దీపని నా మనవరాల్ని ఎందుకు తీసుకెళ్ళి మారుస్తున్నావు అంటూ నిలదీసింది. ఆ కోపంలో ఎక్కడ నిజం బయటపడుతుందన్న భయంతో నేను పైనుంచి సుమిత్ర తల్లిని నెట్టేశాను. అప్పుడే తను పైనుంచి పడిపోయింది, అలా చనిపోయింది. కానీ దక్షిణామూర్తి అప్పుడే అక్కడికి వచ్చాడు. దాంతో నేను దక్షిణామూర్తి తన తల్లిని పైనుంచి నెట్టేశాడని సుమిత్రతో చెప్పాను. దాంతో అందరూ కూడా అదే నిజమని నమ్మారు. సుమిత్ర మీద కోపంతో ఉన్న దక్షిణామూర్తి తల్లి తను చూడటానికి వచ్చినప్పుడు చూసి తట్టుకోలేక కోపంతో నెట్టేశాడని అందరూ కూడా అనుకున్నారు. కానీ జరిగింది అదే. ఈ విషయం ఎక్కడ ఆ మాలిని ఉన్నో చెప్పగానే ఒక్కసారిగా వెనక ఉన్న సుమిత్ర కుప్పకూలిపోతుంది. ఏంటి, జ్యోత్స్నాని నా కన్న కూతురు కాదా? దీప నా కన్న కూతురా? పుట్టగానే అత్తయ్య గారు నా పిల్లని నాకు దూరం చేశారా? నా తల్లిని చంపింది అత్తయ్య అని చెప్పేసి సుమిత్ర ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. ఇక ఒక్కసారిగా పారిజాతమైతే, అందుకనే ఇక్కడ నుంచోవాలంటేనే భయంగా ఉంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను గ్రాని, నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇదంతా విన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా చాలా ఏడుస్తూ, నా కన్న కూతురు దీప, ఈ విషయాన్ని తెలియక ఇన్నాళ్ళు దీపని అసహించుకుని దూరం పెట్టాను, చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి ఒక్కసారిగా సుమిత్ర లోపలికి వెళ్తుంది. అక్కడే ఉన్న దీపని చూస్తుంది. ఇక దీప దగ్గరికి వెళ్ళి దీప అంటూ దీపని ఎమోషనల్గా హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా అక్కడున్న అందరూ కూడా, ఏమైంది వదినా, ఏమైంది? దీపనేదో కొత్తగా చూస్తున్నట్టు, ఇప్పుడే చూస్తున్నట్టు అలా ప్రవర్తిస్తున్నావు అని వెనకాలనే, ఏం లేదు వదినా, కొన్నిసార్లు కొన్ని విషయాలు తెలిసినప్పుడు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేశాయని బాధపడతాం కదా అని చెప్పేసి అంటూ ఉంటే, ఏమైందమ్మా అని దీప అంటుంది. దీప,
ఇంకొకసారి నన్ను అమ్మ అని పిలువు అని వెనకాలే, ఏమైందమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు అని వెనకాలనే సుమిత్ర మళ్ళీ ఎమోషనల్గా దీపని హక్ చేసుకుంటుంది. ఇక కార్తీక్, అత్త ఏమైంది అని వెనకాలనే, ఏం లేదులేరా కార్తీక్, మావయ్య గారు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నేను బయలుదేరుతాను. అమ్మ సుమిత్ర, ఒక్కదానివేనా? లేదు మావయ్య గారు, డ్రైవర్తో నేను వెళ్తాను, మీరందరూ వెనక రండి అని చెప్పేసి సుమిత్ర గబగబా ఇక కార్ దగ్గరికి వచ్చి డ్రైవర్ని కార్ తీయమంటుంది. ఇక కార్లో కూర్చొని, నేనెంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే ఈ విషయాన్ని అందరికీ చెప్పాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు నేను నిజం చెప్పడం కాదు, ఇంకొక మనిషిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి నిజం చెప్పిస్తాను అని చెప్పేసి ఇక దక్షిణామూర్తి ఇంటికి సుమిత్ర వస్తుంది. లోపలున్న మాల్ని అలాగే దక్షిణామూర్తి సోఫాలో కూర్చుంటారు. మావయ్య గారు, మనం వేసిన ప్లాన్కి ఖచ్చితంగా శివనారాయణ బాబాయ్ పోటీకి వస్తాడంటావా అమ్మ మాలిని? వస్తాడు మావయ్య గారు, ఎలా అయినా సరే మీ కూతుర్ని మీ దగ్గర చేస్తాను. అవును అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది. మాలిని అలాగే దక్షిణామూర్తి సుమిత్రని చూసి షాక్ అవుతారు. సుమిత్ర అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర నాన్న అంటూ వచ్చి దక్షిణామూర్తి కాళ్ళ మీద పడుతుంది. అమ్మ సుమిత్ర, ఏంటమ్మా ఇది? ఈ తండ్రి నువ్వు నా గుండెల మీదకి చేరాలని ఎదురు చూశాడు, అంతేగాని నువ్వు నా కాలు పట్టుకోవాలని కాదమ్మా అని వెనకాలనే, తప్పు చేశాను నాన్న, చాలా పెద్ద తప్పు చేశాను. నా తల్లిని నువ్వు నాకు దూరం చేశావనుకుని ఇన్నాళ్ళు పొరపాటు పడి చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు నాన్న అని వెనకాలనే, అమ్మ సుమిత్ర, నిజమేంటో నువ్వు తెలుసుకున్నావు, ఈ తండ్రి తప్పు లేదని నీకు అర్థమైంది, నాకు అదే చాలమ్మా. లేదు నాన్న, నాకు అన్ని విషయాలు తెలిసాయి, నీ వల్లే ఈరోజు నా కన్న కూతురు ఎవరో కూడా నేను తెలుసుకోగలిగాను అని అంటుంది. పక్కన్న మాలిని, సుమిత్ర, అవును వదిన, నేను చెప్పేది నిజం, ఈరోజు నాన్న వల్ల నిజమే నాకు తెలిసింది అని అంటూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.